చాలా కాలం విరామం తర్వాత వసంతవల్లరికి తిరిగి స్వాగతం. వసంతవల్లరి వీణులతో వీక్షించండి. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన హాస్య రచన ఊరి వింటారు. రాత్రి 8 అవుతుండగా వచ్చిన కాంతారావుని చూస్తూనే అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న కాంతమ్మ ఒక్కసారి విరుచుకుపడింది. ఎంత ఆలస్యమైందే? పార్సల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్యం అవుద్ది. ఓవర్ టైం తీసుకోవటం లేదు. చేతిలోని మూట ఒక మూలన దింపుతూ ఓపిగ్గా జవాబు చెప్పాడు కాంతారావు. ఏటా మూట? అల్లం. మూతి విరిచింది కాంతమ్మ. అల్లమో బెల్లమో అంతకన్నా ఏం చేస్తావని? ఇంతకీ మనం ఏడుతున్నావా లేదా? ఆమె వైపు చికాగ్గా చూశాడు కాంతారావు. చూడు, పొద్దునే చెప్పా, మళ్ళా మొదలెట్టుకో. నాకు సెలవు దొరకదు. కాకపోయినా ఇప్పుడు అంత ఎగేసుకుపోవాల్సిన అవసరం కూడా లేదు. చేసేది పోటర్ ఉద్యోగం అయినా బ్యాషజానికి ఏం తక్కువలే. అయినా అసలు మా వాళ్ళ ఇంట్లో శుభకార్యం అంటేనే కదా నీ ముఖం ముడుచుకుపోద్ది. ఇగో, నువ్వు వచ్చినా రాపోయినా నేను ఆగేది లేదు. అబ్బో, మా బాగా దండలేసి పిలిచారని పరిగెత్తుకు పోవాలే. చూడు, నీకు సిగ్గు లేదు, నాకుంది. నే రాను, నిన్ను వద్దంటున్నాను. అయినా కాదనుకుని పోతే పోయి సచీదేవి సన్మానం చేయించుకో. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను సస్తే చూడాలని నీకు మా కోరిక కాదు. ఈ దిక్కుమాల సంసారం చేయడం కన్నా చావడమే హాయైన పని. అయితే చావు, నేను మాత్రం వచ్చే ప్రసక్తి లేదు విసురుగా అన్నాడు కాంతారావు. ఊరికి 5 కిలోమీటర్లు దూరంగా, స్టేషన్కి 1/2 కిలోమీటర్ దగ్గరగా ఉంటుంది కాంతారావు ఇల్లు. అందుకే వాళ్ళ అరుపులు కరుపులు ఊరి వాళ్ళ దాకా చేరే ప్రమాదం లేదు. ఆ ఇంటికి ఆనుకుని ఉన్న దొడ్లో చిన్న రేకుల షెడ్డు గదిలో అద్దెకుంటున్న బ్రహ్మానందానికి మాత్రం ఆ గొడవలు బ్రహ్మాండంగా వినిపిస్తాయి. అతడు బ్రహ్మచారి. 3 పదులు దాటినా 3 ముళ్ళు వేసేందుకు ఎవ్వరూ దొరకలేదు. అందుకే అతడికి భార్యాభర్తలు ఎవరన్నా కొట్టుకుంటుంటే వినముచ్చటగా ఉంటుంది. ఐఆమ్ లక్కీ అనుకుంటూ సంబరపడిపోతాడు. ఏ జంటైనా అన్యోన్యంగా కనిపిస్తే అతడికి చిర్రెత్తుకొస్తుంది. మొగుడు పెళ్ళాలన్నాక ఇళ్లల్లో కొట్టుకోకుండానే ఉంటున్నారా? బయటికి మాత్రం ప్రేమ ఒలికిపోతున్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ బిల్డప్పులు. ఎవరిని మోసం చేయడానికి దొంగ నాటకాలు అని రుసరుసలాడుకుంటూ ఉంటాడు. పక్కింట్లోంచి తరచూ వినవచ్చే దెబ్బలాటలు వింటూ ఉంటే బ్రహ్మానందానికి మహారంజుగా ఉంటుంది. ఈ పూట చెవిన పడ్డ అరుపులకి బ్రహ్మానందానికి పరమానందంగా ఉంది. అయితే ఆ అరుపులు అంతటితోనే ఆగిపోవడం నిరుత్సాహం కలిగించింది. అన్నం తిన్నాక కాంతమ్మ అంట్లు సర్దడం మానేసి బీరువాలోంచి బట్టలు తీయడం చూశాడు కాంతారావు. ఇది పంతం మానదన్నమాట అనుకున్నాడు. టైం చూశాడు, 9 అవుతోంది. ఇహ తప్పదు అనుకుంటూ గబగబా బట్టలేసుకుని బయలుదేరాడు. వెనక నుంచి అరిచింది కాంతమ్మ. యాయ్, పెట్టి తీసిచ్చెల్లో, నన్నేం అడగద్దు, నీ సావు నువ్వు సావు అంటూ బయటికి నడిచాడు. 2 నిమిషాలు స్థాణువులా కూర్చుండిపోయింది కాంతమ్మ. తర్వాత విసురుగా లేచింది. బరబరా కుర్చీ పీట లాక్కొచ్చి అనువుగా వేసుకుంది. ఒకసారి పీటెక్కి చూసుకుంది. అందనంత దూరంలో కనబడిన కొక్కెం వెక్కిరించింది. కుర్చీ పీట దిగింది. పెరట్లోకి వెళ్ళి షెడ్డులో ఉన్న తాడు తీసుకుంది. గట్టిగా లాగి చూసుకుంది. తిరిగి లోపలికొచ్చింది. తాడుని మెలిపెట్టి ముడివేసింది. ఒకసారి సరిచూసుకుంది. కొక్కేనికి తగులుకునేలే ఇసరగలనా అన్న అనుమానం వచ్చింది ఆవిడికి. పొట్టిదానా అంటూ వెక్కిరించే భర్త మాట మనసులో మెదిలింది. అంత శాతకాందాన్ని అనుకుంటున్నాడు,
ఈ పూట తెలిసొస్తదిగా అనుకుంటుంటే కాంతమ్మకి రోషము దుఃఖము ఒకేసారి కలిగాయి. ఈయనగారి సంగతి నాకు తెలియంది గనకనా ఎంత ఎగిరినా నా దారికే వస్తాడు, ఎట్టాకు కాసేపట్ల తిరిగి వస్తాడుగా, ఈలోగా నా పని పూర్తయిపోవాలి అనుకోసాగింది. పట్టుదలగా స్టూల్ ఎక్కింది, తాడు విసిరింది, పొట్ట మీద బలం మోపి కాళ్ళు పైకెత్తింది. ఇప్పుడు ఆమె కాళ్ళు గాల్లో తేలుతున్నాయి. ఊపిరి బిగబట్టింది కాంతమ్మ. ఏంటబ్బా అరుపులు ఎనబడక చాలాసేపు అవుతోంది. బ్రహ్మచారి బ్రహ్మానందం గుండెల్లో గుబులు మొదలైంది. తెగేదాకా సాగకుండా తగవు తీర్చేసుకున్నారా ఏ? అబ్బే, చూస్తే గాని తేల్చుకోలేను, కానీ ఎట్లాగబ్బా చూడ్డం ఆలోచించుకున్నాడు బ్రహ్మానందం. అతడి కాళ్ళు నిలవడం లేదు, కడుపు ఉబ్బిపోతోంది. నెమ్మదిగా ఐడియా తట్టింది. రేపు 10వ తారీఖు, అద్దివ్వాల్సిన రోజు. అద్దె ఇచ్చే నెపం మీద ఇప్పుడే వెళ్తే అనుకున్నాడు. ఉత్సాహంగా లేచి చొక్కా తగిలించుకున్నాడు. గది నుంచి బయటపడి నెమ్మదిగా చుట్టూ తిరిగి కాంతారావు ఇంటి ముందుకు వచ్చాడు. గోడ దగ్గర ఉండవలసిన సైకిల్ లేదు. కాంతారావు బయటికి వెళ్ళాడని తెలుసుకున్నాడు. ఆహా, అందుకేనా ఈ ప్రశాంతత అనుకున్నాడు. తలుపు పక్కగా ఉన్న కిటికీ తలుపు తెరిచుంది. కోతి బుద్ధి అతన్ని రెచ్చగొట్టింది. చప్పుడు కాకుండా అడుగులు వేసుకుంటూ కిటికీని సమీపించాడు. అరుగు మీదకెక్కి ఓరగా తెరిచి ఉన్న రెక్కని తోసి లోపలికి చూశాడు. లోపలి గదిలో కనబడ్డ దృశ్యం అతన్ని షాక్ చేసింది. ఓ పక్కగా ఉన్న కుర్చీ పీటకి అల్లంత ఎత్తున గాలిలో ఊగుతూ కనిపించాయి కాంతమ్మ కాళ్ళు. గది సీలింగు కిటికీలోంచి కనబడ్డం లేదు. అతడికి కాళ్ళు వణకసాగాయి. తలుపు తోసుకు లోపలికి వెడదామా అనుకున్నాడు. ఒక్క క్షణం అతడి పిరికి గుండె వెనక్కి లాగింది. ఇరుక్కుంటావు రోయ్ అని హెచ్చరించింది కూడా. ఆ ఆలోచన మానుకుని ఒక్క ఉదుటున అరుగుమించి దూకి ఊరి వైపుకు పరుగందుకున్నాడు. డొంకల్లో తుప్పల్లో పరుగు పెడుతూ ఊరు చేరడానికి అరగంట పట్టింది. దారిలో ఎక్కడైనా కాంతారావు కనబడతాడేమోనని చూశాడు. కనబడలేదు. ఊళ్ళో కడుగు పెడుతూనే కాంతమ్మ ఉరిపోసుకుంది అన్న వార్త కనబడిన వాళ్ళందరికీ గసపోసుకుంటూ చేరవేశాడు. కొంతమంది నమ్మలేదు. నమ్మిన వాళ్ళు కంగారు పడ్డారు. పోలీసులకు తెలియచేసే విషయమై అందరూ కలిసి తర్జన భర్జనలు పడ్డారు. చివరికి వార్తను పోలీస్ స్టేషన్కి చేర్చారు. పోలీసులు బ్రహ్మానందాన్ని ప్రశ్నించారు. అతడు భయంగా చెప్పాడు. మరే, నేను అద్దె కట్టడానికని కాంతారావు ఇంటికి వెళ్ళానండి. ఆయన సైకిల్ బయట కనబడలేదు. ఆహా, ఆయన ఇంట్లో లేడు అనుకుని కిటికీ దగ్గరికి వెళ్ళి ఆయన భార్యని పిలవబోయానండి. ఉరిపోసుకున్న కాంతమ్మ గారి దేహం కిటికీలోంచి కనబడింది. వెంటనే పరిగెత్తుకుంటా వచ్చి విషయం ఊరోళ్ళకి చెప్పా. అంతా కలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. ఎస్ఐ గారు స్టేషన్లో లేరు. ఇంకేదో కేసు మీద బయటికెళ్లారు. ఆయన వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ని తీసుకుని జీపులో బయలుదేరారు. ఊరి వాళ్లలో ఉత్సాహవంతులు సైకిళ్ల మీద, బైకుల మీద జీపును అనుసరించారు. వాళ్లలో ఒక అతను బ్రహ్మానందాన్ని వెనక సీట్లో ఎక్కించుకున్నాడు. 11 గంటలవుతుండగా అంతా కాంతారావు ఇల్లు చేరారు. ఇంటి బయట సైకిల్ స్టాండు వేసి ఉంది. కాంతారావు వచ్చేశాడన్నమాట అనుకున్నాడు బ్రహ్మానందం. అతడికి ఎందుకో కాస్త నిశ్చింత అనిపించింది. ఇప్పుడు శవానికి తనొక్కడే జవాబుదారీ కానక్కర్లేదు కదా అని మనసులోనే ధైర్యం తెచ్చుకున్నాడు. కానిస్టేబుల్ ముందుకు నడిచి తలుపు తట్టాడు. ఒక్క నిమిషం తర్వాత పెరట్లోంచి వచ్చి తలుపు తెరిచాడు కాంతారావు. చేతిలో పలుగుంది. అతడి చేతుల నిండా మట్టుంది. పోలీసును చూస్తూనే అతడు కంగారు పడ్డాడు. పోలీసు వెనుక జనాన్ని చూసి మరింత కంగారు వేసింది. ఏమైంది సార్ అడిగాడు కాంతారావు. అది అడగడానికే మేము వచ్చాం. ఏం చేస్తున్నావు? పెరట్లో గొయ్యి పూడుస్తున్నాను సార్. ఆహా, అప్పుడే పాతి పెట్టేశావా? మాకు తెలియకుండా పోతుందనుకున్నావా? అప్పుడే అంటే తెల్లారితే పనిలోకి పోవాలి సార్. ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఇప్పుడే తీరిక కుదిరింది. ఒక్కడివే ఎందుకున్నావు? వారిస్తున్న వినకుండా మా ఆవిడ ఊరికిపోయింది కదా అక్కసుగా చెప్పాడు. అది సరే, ఏమిటి పాతుతున్నావు? అల్లం సార్, అల్లపు తోటేస్తున్నా. బెల్లం అంటే బెల్లం అంటారు. మీ ఆవిడ నీకు అల్లం అయిపోయిందా?
నిమిషాల మీద పాతి పెట్టేస్తే మేము కనుక్కోలేమనుకున్నావా? మా ఆవిడ్ని పాతి పెట్టడం ఏమిటి సార్? ఓహో, పాతి పెట్టలేదా? అయితే పిలు ఆవిడ్ని కరకుగా అన్నాడు. అంతదాకా అంతా వింటున్న ఎస్ఐ, చెప్పాను కదా, లేదు పోయింది, ఉరి వేసుకునే కదా పోయింది. అదెందుకు ఊరి వేసుకుంటుంది సార్? నాకేస్తుంది ఉరి. దాని ఉరి తప్పించుకునేటందుకే దాన్ని నేనే పంపించేశా, కోపంగా చెప్పాడు కాంతారావు. ఎంత ధైర్యంగా చెప్తున్నావు? గుండెలు తీసిన బంటువిరా నువ్వు. ధైర్యంగా సార్, భయం. ఇవాళ దాన్ని సాగనంపకపోతే రేపటి నుంచి నన్ను బతకనివ్వదన్న భయం. ఎంత చెప్పినా నా మాట వినలేదే. అబ్బో, దాని పట్టుదల వదలలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పంపేశా. ఓరి రాస్కెల్, పద స్టేషన్కి ముందు. 205, నువ్వు నేలంతా శవాన్ని బయటికి తీయించు. తమని చూసి కొంచెం కూడా భయపడకుండా నేరాన్ని సమర్థించుకుంటున్న కాంతారావు వైఖరికి మండిపడి కానిస్టేబుల్తో చెప్పాడు ఎస్ఐ. ఉలిక్కి పడ్డాడు కాంతారావు. సార్ సార్, ఏమిటి సార్ మీరు అంటున్నది? శవం ఏమిటి? ఎవరి శవం సార్? నీ భార్య శవమే. ఇప్పుడే కదా నువ్వే చెప్పావు పంపించేశాను అని. అంతలోనే ఏమీ ఎరగనట్టు ఎవరి శవం అంటావా? నా భార్య శవమా? ఏంటి సార్? పద చూపిస్తాం పద అంటూ అతన్ని తోసుకుంటూ పెరట్లోకి తీసుకెళ్లాడు కానిస్టేబుల్. ఓ పక్కగా 5 అడుగుల పొడవు స్థలం అప్పుడే పూడ్చిన ఆనవాళ్లు కనబడుతున్నాయి. ఎక్కడే కదూ పాతింది? అతడి చేతిలోని పలుగు అందుకుని పోటు పొడుస్తూ అన్నాడు. అవును సార్, కానీ నేను పాతింది అల్లం సార్, నేను అల్లం పాతా. ఓహో, అయితే మీ ఆవిడ్ని అల్లం కింద పూడ్చిపెట్టావా? వ్యంగ్యంగా అంటూ తావండ్రా అని హుకుం జారీ చేశాడు అక్కడున్న వాళ్ళకి. ఒక అతను పలుగు అందుకున్నాడు. అయ్యో, అరగంట సేపు కష్టపడి పాతి పెట్టాను, తవ్వేయకండి రా బొరే, తవ్వేయకండి. సార్, మీ అనుమానం ఏమిటి సార్? అసలు దాని ఊరుకు ఆపలేక మా ఆవిడ్ని నేనే గంట క్రితమే రైలు ఎక్కించి వచ్చా సార్. ఈ ఊరి ఏమిటి, ఈ శవం ఏమిటి, ఎవరు చెప్పారు సార్ మీతో? బ్రహ్మానందాన్ని ముందుకు తోశాడు కానిస్టేబుల్. చెప్పవయ్యా. బ్రహ్మానందానికి చెమటలు పోశాయి. నట్టుకుంటూ చెప్పాడు. మరే అదే వదినమ్మ కుర్చీ పెట్టెక్కి ఉరిపోసుకుంది. నేను కిటికీలోంచి చూసా. వీడి మాటలు నమ్మకండి సార్, పిచ్చి వాగుడు వీడు. మా ఆవిడ రైల్లో ప్రయాణం చేస్తా ఉంది. ఇప్పుడే ఆవిడతో మాట్లాడిస్తాగా, వీడియో కాల్ చేస్తా చూడండి. బ్రహ్మానందాన్ని కొట్టేలా చూస్తూ భార్యకి వీడియో కాల్ చేశాడు కాంతారావు. అతడి అదృష్టం బాగుంది, సిగ్నల్ ఉంది, కాల్ కలిసింది. ఏంటయ్యా, రైల్లోనైనా ప్రశాంతంగా పడుకోనీయకుండా ఫోన్ చేస్తున్నావు అంటూ ఉన్న భార్యని ఆపి ఫోన్ స్పీకర్లో పెట్టాడు. ఇదిగో కాంతం, ఎస్ఐ సార్తో మాట్లాడి ఇక్కడ ఉన్నారు. ఇక్కడంతా గొడవగా ఉంది కాంతం. నిన్ను ఉరి తీసి పాతేశానని నన్ను చంపుతా ఉన్నారు ఈడ. ఏంటి, నన్ను ఉరి తీసేటంత మగాడివా నువ్వు? ఎవరా మాట అన్నది? ఏదే ఫోన్ సార్కి ఇవ్వు. మొగుడు తనతో రావడం లేదన్న కోపం ఇంకా తగ్గక ఫోన్లోనే హుంకరించింది కాంతమ్మ. ఆమె హుంకరింపు విన్న ఎస్ఐ ఫోన్ ముట్టుకోకుండానే ఈమె ఇతడి భార్యేనా? బ్రహ్మానందం వైపు చేయి చూపిస్తూ కన్ఫర్మేషన్ కోసం అడిగాడు. గొంతు గుర్తుపట్టిన బ్రహ్మానందం వణికిపోతూ తల నిలువునా ఆడించాడు. ఏరా, నేను ఉరిపోసుకున్నాను ఉరిమింది కాంతమ్మ. వదినమ్మ, నేను అద్దెద్దామని మీ ఇంటికి వస్తే నువ్వు నీ కాళ్ళు పైనుంచి ఏళ్లాడతా ఫోన్లోకి చూస్తూ చెప్పాడు బ్రహ్మానందం. హారిని అటక మీద పెట్టి కోసం వంగిన నేను కుర్చీ పెట్టి మీద వదిలి పైకి పాకితే అది నువ్వు అలా చూసావా? అయినా నాకు తెలియకుండా నన్ను దొంగతనంగా కిటికీలోంచి చూస్తావురా పోకిరి అదవా. ఇలా ఎన్నాళ్ళుగా కిటికీలోంచి ఏమేం చూస్తున్నావురా ఆడంగి అదవా, చెప్పా. బ్రహ్మానందం కాంతమ్మ కళ్ళకు కనబడకుండా పక్కకి తప్పుకున్నాడు. సారు, మా ఆయన టికెట్ కొనడానికి స్టేషన్కి పోతే నేను అటక మీద ఉన్న పెట్టు కోసం కుర్చీ పెట్టెక్కేశారు. అందకపోతా అంటే పొట్ట మీదే ఆనుకొని అటక మీదికి వంగి పెట్టె కొక్కానికి తాడిసిరా. ఆ వంకటంలో కాళ్ళు కుర్చీ పేటను వదిలేసి పైకి వచ్చినాయి. అది ఎదవ చూసి పుకారు లేపినట్టున్నాడు. ఏడి ఎటు తప్పుకున్నాడు ఆడో, అన్నిటి పిలవండి చెప్తాను. ఆడవాళ్ళని కిటికీలోంచి చూసి యాబ్రాసి యాదవా అని
వీడియోలోంచి అరుస్తోంది కాంతమ్మ. సరేనమ్మా, నేను చూసుకుంటాలే, నువ్వు పడుకోతలే అన్నాడు ఎస్ఐ ఇంకా సాగదీస్తే తనని ఏమంటుందోనన్న భయంతో. ఇంకా తవ్వమంటారా సార్ అడిగాడు తవ్వుతున్న వ్యక్తి. అబే, తవ్వింది కూడా పూర్తి చేసేయి. ఈ కంప్లైంట్ ఇచ్చిన బ్రహ్మానందం ఎక్కడా గర్జించాడు ఎస్ఐ అటూ ఇటూ చూస్తూ. ఇక్కడే ఉన్నాను సార్. సార్ నన్ను క్షమించండి సార్. సార్ క్షమించండి సార్. ఎస్ఐ కాళ్ల దగ్గరున్న బ్రహ్మానందం తల పైకెత్తి చెప్పాడు. ఈ కాంతారావు నన్ను ఉరి తీయకుండా మీరే రక్షించాలి సార్, మీరే రక్షించాలి. వసంతవల్లరిలో ప్రఖ్యాత రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన హాస్య కథ ఉరి విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.